కాశీలో అర్ధరాత్రి తర్వాత నువ్వు ఒంటరిగా నడుస్తుంటే ఎవరో నిన్ను ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తే వెనక్కి తిరిగి చూడకు. ఎందుకంటే అది మనిషి కాకపోవచ్చు. కొన్నిసార్లు అది నువ్వు పుట్టిన రోజునుంచే నిన్ను గమనిస్తున్నదే ఉండొచ్చు. నీ దగ్గర ఎంత టైం మిగిలి ఉందో అచ్చం తెలుసుకున్నది. మరియు నువ్వు పొరపాటున దాని కళ్లల్లోకి చూస్తే నిన్నెవరో వెంటాడుతున్నట్టు అనిపించదు, నిన్నెవరో అటాక్ చేస్తున్నట్టు అనిపించదు, నీమీద తీర్పు చెప్తున్నట్టు అనిపిస్తుంది. బిఫోర్ వి గో డీపర్ ఇంటు ది స్టోరీ, మేము ఇలాంటి పవర్ఫుల్ కంటెంట్ మీకోసం చాలా ఎఫర్ట్ పెడుతున్నాం. మీకు ఇలాంటి స్టోరీస్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, మా ఛానల్ ఫాలో అవ్వండి. నౌ లిజన్ కేర్ఫుల్లీ. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది ఒక వార్నింగ్. ప్రాచీన నగరం వారణాసిలో ఎప్పుడూ ఆరిపోని శ్మశాన అగ్నుల మధ్య ఎవరూ బహిరంగంగా చెప్పని ఒక రూలుంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఒకే నమ్మకంతో వస్తారు: కాశీలో చనిపోతే విముక్తి. కాని వాళ్లు తెలియని విషయమేమిటంటే, కాశీలో చనిపోయిన ప్రతి ఒక్కరికీ మోక్షం రాదు. ఎందుకంటే ఈ నగరంలో ఆ నిర్ణయం తీసుకునేది ఇంకెవరో. పూజలు కాదు, పూజారులు కాదు, అయితే శివ కూడా కాదు. ఒక గార్డియనున్నాడు, ఒక సైలెంట్ జడ్జ్. అతని పేరు కాళభైరవ. అంటారు, సర్వనాశకుడైన శివుడే కాశీ యొక్క అధికారం కాళభైరవుడికి ఇచ్చాడని. అతడు ఈ నగరానికి కోట్వాలయ్యాడు, చీఫ్ గార్డియన్. అంటే నువ్వు కాశీలో వేసే ప్రతి అడుగు, ప్రతి ఆలోచన, ప్రతి చర్య అన్నీ రికార్డవుతున్నాయి. శిక్షకోసం కాదు, ఇంకా భయంకరమైన దానికోసం: టైమింగ్. కాళభైరవుడు కేవలం దేవుడు కాదు, అతడే కాలం, టైం ఇట్సెల్ఫ్. కాశీలో టైం సాధారణంగాలాగే నడవదు. అది వంగుతుంది, ఆగుతుంది, వేచి ఉంటుంది. అందుకే కాశీలో స్పిరిచువల్గా అడుగుపెట్టే ముందు మొదటగా వెళ్లేది కాల్ భైరవ్ టెంపుల్. పూజ చేయడానికి కాదు, పర్మిషన్ తీసుకోవడానికి. ఎందుకంటే అతని అనుమతి లేకుండా చావు కూడా నిన్ను విముక్తి చెయ్యలేదు. అతడు ఎలా గమనిస్తాడు? సైన్యాలతో కాదు, ఆయుధాలతో కాదు, మనమంతా ఇగ్నోర్ చేసే ఒకటి ద్వారా: కుక్కలు. కాశీ వీధుల్లో రాత్రి నడిస్తే నువ్వు వాటిని గమనిస్తావు. నిశ్శబ్దంగా, కదలకుండా చూస్తూ ఉంటాయి. బయటకు మొరగేవి కాదు, కేవలం కళ్లతో నిన్ను ఫాలో అవుతాయి. ఎందుకంటే ఆ కుక్కే అతని వాహనం. కుక్కకు ఆహారం పెడితే అది కాళభైరవుడికే సమర్పించినట్టే. ఇప్పుడు కథ ఇంకాస్త డిస్టర్బింగ్ అవుతుంది. ఉజ్జయినిలోని కాల్ భైరవ్ టెంపుల్లో భక్తులు దేవుడికి ఆల్కహాల్ సమర్పిస్తారు. మరియు ఆ విగ్రహం దాన్ని తాగేస్తుంది. ఏ ట్రిక్కూ లేదు, ఏ ఎక్స్ప్లెనేషనూ లేదు, కేవలం మాయం. ఎందుకంటే కాళభైరవుడు మనుషుల రూల్స్ పాటించడు. పవిత్రం, అపవిత్రం, మంచి, చెడు ఇవన్నీ కాలం లోపల ఉన్నవి. అతడు వాటికి బయట ఉన్నాడు. ఇప్పుడు అసలు నిజం: చావుతో కాలం నుంచి తప్పించుకోలేవు. కాలమే నిన్ను విడిచిపెడితేనే నువ్వు బయటపడగలవు. కాబట్టి నువ్వు ఎప్పుడైనా కాశీకి వెళితే రాత్రి ఆ వింత నిశ్శబ్దం అనిపిస్తే, ఒక కుక్క నీ దారిలో నిలబడి నిన్ను చూస్తూ ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయకు. ఎందుకంటే అది నిన్ను చూడడం కాదు, నీ టైంని చూస్తుంది మరియు నిర్ణయిస్తుంది: నువ్వు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నావా, లేక ఇంకా కాలం లోకలే చిక్కుకిపోవాలా అని. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.